చిట్చాట్లో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రేవంత్ చేసేవి చిట్ చాట్ కాదని అన్ని చీట్ చాట్లేనని సెటైర్లు వేశారు. ఒక రుణమాఫీపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు హరీష్ రావు. రేవంత్ స్వగ్రామం కొండపల్లికి రాహుల్ ని తీసుకెళ్తారని అక్కడ రుణమాఫీ అమలైందో లేదో అడుగుదామన్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు వస్తారో చెబితే రిసీవ్ చేసుకుంటానన్న హరీష్ రావు రేవంత్ రెడ్డి రైతులనే కాదు రాహుల్ గాంధీని కూడా మోసం చేశారన్నారు. ఇక పట్టపగలే 50 లక్షల రూపాయలు ఇస్తూ దొరికిన రేవంత్ రెడ్డి తనను దొంగ అనడం విడ్డూరంగా ఉందన్నారు. అదేవిధంగా హైడ్రాపై కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నెక్లెస్ రోడ్డులో నిర్మాణాలు ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. హైడ్రా ఆఫీస్ ను కూల్చేసి మిగతా నిర్మాణాల జోలికి వెళ్లాలన్నారు. రంగనాథ్, మీరు కూర్చున్న ఆఫీస్ హుస్సేన్ సాగర్ చుట్టూ ఉండే కట్టడాల సంగతి ఏంటని నిలదీశారు హరీష్ రావు. పొంగులేటి ఇంటి డ్రైనేజీ వాటర్ ఎటు వెళ్తున్నాయని, మీరాలం ట్యాంకు, ఉప్పల్, రామంతపూర్ చెరువుల్లో టవర్లు వచ్చాయని వాటికి పరిహారం ఇవ్వాలన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం ఇచ్చిందే కేసీఆర్ అన్నారు హరీష్ రావు. చిట్ లో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రేవంత్ చేసేవి చిట్ చాట్ కాదని అన్ని చీట్ చాట్లేనని సెటైర్లు వేశారు. ఇక రుణమాఫీపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు హరీష్ రావు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. ఎస్ రాజు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏకంగా అటు మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే రైతులనే కాదు రాహుల్ గాంధీని కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ చిట్ చాట్ సందర్భంగా కొన్ని అంశాలపైన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రధానంగా వీటిలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపినటువంటి చిట్ చాట్ మీడియా ఇన్స్టాగ్రామ్స్ లో జరిపినటువంటి కామెంట్స్ లో తన పేరు తీసుకొని ప్రస్తావించిన అంశాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనటువంటి రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం ఏదైతుందో వాటిపైన హరీష్ రావు స్పందించారు. ఇందులో ప్రధానంగా హరీష్ రావుని దొంగ అంటూ ఏదైతే కామెంట్ చేశాడో రేవంత్ రెడ్డి, మీడియాలో వచ్చినటువంటి వార్తలు బేస్ చేసుకొని మాట్లాడారు. ఒక రాష్ట్రంలో రైతులను మోసం చేసిన దొంగ రేవంత్ రెడ్డి, రుణమాఫీ చేస్తానని చెప్పి తప్పించుకున్నటువంటి దొంగ గజ దొంగ రేవంత్ రెడ్డి, అలాంటి వ్యక్తి నన్ను పట్టుకొని దొంగ అనడం ఏంటి అని చెప్పేసి తీవ్రంగా స్పందించారు. తాను గతంలో చేసినటువంటి సవాల్ మేరకు రైతులు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని ఏదైతే ఆగస్టు 15 కల్లా చేస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పేసి కట్టుబడి ఉన్నానో ఆ మాటకి భయపడింది రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు కూడా వాళ్ళ మంత్రులు అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారమే 22 లక్షల మంది మాత్రమే 18,000 కోట్లు, 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందనేది వాళ్ళే చెప్తున్నటువంటి మాట. ఈ మాట మీద కట్టుబడి లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అంతేకాదు ఇక్కడ రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిగా చేశామని చెప్పేసి ఏఐసిసి అధిష్టానాన్ని, రాహుల్ గాంధీని కూడా మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి చాలా తీవ్రంగా స్పందించాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి, నిజంగా నీకు ధైర్యం ఉన్నా దమ్మున్నా రాహుల్ గాంధీని పిలిపియండి, ఎందుకు పిలిపించలేకపోతున్నారు? పిలిపిస్తే తానే విమానాశ్రయం వెళ్లి తీసుకెళ్లి రుణమాఫీ ఏ గ్రామంలో చేశారో చూపిస్తానని చెప్పేసి కూడా ప్రజల ముందే రచ్చబండ పెట్టి గ్రామ పంచాయతీల్లో కూర్చుందామని చెప్పేసి కూడా సవాల్ చేయడం జరిగింది. సో మొత్తంగా రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించాడు, రైతులను మోసం చేశాడు అనేటువంటి అంశాన్ని హరీష్ రావు ప్రధానంగా ప్రస్తావించారు. ఈ విషయం పైన అటు కాంగ్రెస్ నేతలు స్పందించారా? కాంగ్రెస్ నేతలు ఆల్రెడీ ఇప్పుడు హరీష్ రావుకు సంబంధించినటువంటి అంశాలపైన కాంగ్రెస్ నేతలు వరుసగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నేతలు ఇంకా ఇంతవరకు వాటిపైన దృష్టి సారించారా లేదనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయినా రాజు, ఈ విషయాన్ని పక్కన పెడితే మరొకటి హైడ్రా గురించి కూడా మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలోనే మండిపడినట్లు తెలుస్తుంది. ఒక పక్క ఏకంగా హైడ్రా ఆఫీస్ నే కూల్చేసి మిగతా నిర్మాణాల జోలికి వెళ్ళాలి, మీకు దమ్ముంటే అటు నెక్లెస్ రోడ్డు సైడ్ వెళ్ళండి అంటూ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో ఏదైనా సరే ఇంట గెలిచి రచ్చగెలవాలి, అదేవిధంగా ప్రక్షాళన అనేది ఏ నాయకుడైనా సరే తన ఇంటి నుంచే మొదలు పెట్టాలనేటువంటి సూత్రాన్ని అప్లై చేసుకోవాలి హైడ్రా విషయంలో అని చెప్పేసి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ కి హరీష్ రావు సూచించారు. ఏదైతే మీరు ఈ రోజు చెప్తున్నటువంటి కారణాలు చెప్పి కూలుస్తున్నారో ఆ బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ ఏదైతే రీజన్ చూపిస్తున్నారో, రీజన్ చూపించినటువంటి దాంట్లో ప్రధానంగా ప్రస్తుతం రంగనాథ్ గారు కూర్చుంటున్నటువంటి కార్యాలయమే బఫర్ జోన్ లో ఉంది.
ఆ సాగర్ తీర ప్రాంతంలో ఉంది. అదేవిధంగా నెక్లెస్ రోడ్ లో అనేకమైన నిర్మాణాలు ఇప్పటికే జరిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నెక్లెస్ రోడ్డు అదేవిధంగా జలవిహార్ తో పాటు అన్ని అంశాలు ఎన్టీఆర్ ఘాట్ తో సహా అన్ని కూడా ఎంక్రోచ్మెంట్ లోనే ఉన్నటువంటి పరిస్థితి. మరి వాటిని ఎందుకు కూల్చట్లేరు, ఎందుకు అక్కడి నుంచి మొదలు పెట్టట్లేరు అని చెప్పేసి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. మరోవైపు ఈ మూసీ పరివాహక ప్రాంతంతో పాటు మీరాలం చెరువు, అదేవిధంగా నల్ల చెరువు, ఇతర ఉప్పల్ చెరువు వేస్తున్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా 80% నిర్మాణాలు పూర్తి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని చెరువులు 500 ఎకరాలు ఉంటే చివరికి అవి కేవలం 100 ఎకరాలే ప్రస్తుతం మిగిలినటువంటి పరిస్థితి. మిగతా 400 ఎకరాల్లో పూర్తి స్థాయి భవనాలు వచ్చినటువంటి పరిస్థితి. సో వాటిని ఎలా కూలుస్తారు అని చెప్పేసి కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. సరే, ప్రభుత్వ ఆస్తులను రక్షించడం ప్రధానమైనప్పటికీ కూడా ఇప్పటికే జరిగినటువంటి నష్టం ద్వారా రైతులు అటు చాలా మంది పేదవాళ్ళు నష్టపోతున్నటువంటి పరిస్థితి. మూసీ పరివాహక ప్రాంతాల్లో లక్షలాది మంది కుటుంబాలు రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హైడ్రా ముందు తను కూర్చున్నటువంటి కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఆయన చూపించారు. అయితే పైకి కేవలం తాము ఎవరైనా సరే అని చెప్పేసి అంటున్నప్పటికీ కూడా కేవలం రాజకీయ పరమైనటువంటి కక్షపూరిత విధానాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ఇన్స్టిట్యూషన్స్ పైన దీనిపై దృష్టి సారించారు. అందులోనే భాగంగా లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, పల్లారాజరెడ్డికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి కూడా హరీష్ రావు ప్రస్తావించారు. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ.